చేసినందుకు జొమాటోకో స్విగ్గీకో ఛార్జీలు చేస్తలేరా? మరి ఇంటింటికి తిరిగి గ్యాస్ డెలివరీ చేసినందుకు మాకు అదనంగా ఛార్జ్ ఎందుకు ఇవ్వరు అని గట్టిగా అడిగిన ఖమ్మంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ వారు కస్టమర్తో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో మీరు ఓ పాలి చూడండి. ఓ అంక ఢిల్లీ సర్కారు ఇంకో అంక గల్లీ సర్కారులు కలిసి పేదలకు మేలు చేసే పనులను చేస్తుంటే కొంతమంది అవలగాలు మాటకం పబ్లిక్ కడుపు కొడుతున్నారు వాళ్ళ. అవునోళ్ళ ఊర్లో పొద్దు మంది ఇచ్చానికి మేలు చేస్తామని అస్తంపాటి వాళ్ళు 5 నెలలకే వంట చేసుకునే సిలిండర్ కుండను పెట్టిర్రు. ఢిల్లీలో ఉన్న కమలపూ సర్కార్ ఏమో ఒక కుండ మీద 100 రూపాయలను తక్కువ చేసింది. కానీ ఖమ్మం జిల్లాలో మాటకం సిలిండర్ కుండలను మంది కమ్మేటోళ్ళు అయితే బీజేపీ సర్కార్ తక్కువ చేసిన 100 రూపాయలను గిని వసూలు చేసి జేబులు నింపుకుంటుండ్రు. ఇదేందని మంది ఫోన్ చేసి అడిగితే హోటల్కించి బువ్వలు కూరలు బుకింగ్ చేసుకొని తెప్పించుకుంటే వాళ్ళు ఎన్ని పైసలు అడిగితే అన్ని పైసలు ఇస్తారు. కానీ మేము వచ్చి మీ ఇంటికాడ సిలిండర్ ఇస్తే మాకు ఇయ్యరా అంటే లొల్లి మాటలు పెట్టుకున్నారు. ఇక ఫోన్ లో మాట్లాడిన మంది ఇట్లా రికార్డింగ్లు చేసి ఇట్లా ఏరే ఫోన్లలో కిడ్చిండ్రు. కావాలంటే మిరిగిన క్యాప్ ఇన్ని ఆ సిలిండర్ కుండలలో ఏమంటారు అన్నోర్రి. గ్యాస్ రేట్ వచ్చేసి 840 తీసుకున్నారు మేడం చింతగుర్తులో. అంతే మరి ఊర్లోకి వచ్చినందుకు 60 రూపాయలు ఉంటది కదా ఛార్జ్. మొన్నటి వరకు 1000 రూపాయలు తీసుకున్నారు ఊర్లలో. అదే మేడం ఎంఆర్పీ రేటే కదా చింతగుర్తి. లేదు లేదు ఛార్జెస్ ఉంటాయి కదా మేడం, ఛార్జెస్ ఉంటాయి కదా. జొమాటో బుకింగ్ చేస్తేనే అందులో 20 రూపాయల ఇడ్లీకే 30 రూపాయలు ట్యాక్స్ వేస్తాడు వాడు. బండ మొయ్యాలి కదా, బండ ట్రావెలింగ్ అలవెన్స్ ఛార్జీ ఉంటది ఖచ్చితంగా ఉంటది మేడం. ట్రావెలింగ్ అలవెన్స్ కలిసే ఉంటది కదా. 25 కిలోమీటర్స్ వరకు ఎలాంటి ఛార్జ్ చేయొద్దు అంటే సార్ కి ఫోన్ చేసి అడగండి ఒకసారి. మేడం సార్ కి ఫోన్ చేసి అడగండి అంటున్నా. మీకున్న ఇంటిమేషన్ ఏంది? మామూలుగా ఛార్జెస్ అన్ని కలిపేసే 60 రూపాయలు ఛార్జెస్ అని చెప్పారు మాకు. మరి మేడం యు ఆర్ ఏ ఎంప్లాయీ, మీకు తెలుసు కదా ఎన్ని కిలోమీటర్ల వరకు ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుందో మీకు తెలుసు కదా, దానికోసం అంటున్నా. ఊర్లలో మొత్తం రఘునాథపాలెం మొత్తం 1000 రూపాయలు తీసుకుంటున్నారు. 1000 రూపాయలు అంటే మొన్నటి వరకు గ్యాస్ 940 కదా, 1000 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు 840 కదా, 900 తీసుకుంటున్నారు. ఒక బైపాస్ నుండి రఘునాథపాలెనికి 5 కిలోమీటర్లు మేడం. మీ అంటాను మరి నాకు సార్ చెప్పారు వాళ్ళు తీసుకుంటున్నారు అంతే అనిపిస్తుంది. యోగానంద గ్యాస్ ఏజెన్సీ రఘునాథపాలెం ఇక్కడ బైపాస్ నుండి చింతగుర్తి విలేజ్ కి 5 కిలోమీటర్స్ మేడం. దీనికి 60 రూపాయలు కాస్ట్ చేస్తున్నారు. జేసీ గారేమో 25 కిలోమీటర్ల వరకు ఎటువంటి రూపాయి కూడా ఛార్జ్ చేయొద్దు అంటున్నారు. అదే సార్ని అడగండి ఒకసారి అంటున్నా. మీరైతే 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు కదా. నేను అదే చెప్తున్నా, సార్ చెప్తేనే తీసుకుంటున్నారు కదా. ఎంత చెప్తున్నారు మేడం సార్? సార్ 60 రూపాయలు మొత్తం 900 తీసుకోమన్నారు. 900 తీసుకోమన్నారు. ఓకే ఓకే. ఇది ఏడనో చెప్పనే లేదు కాదు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని చింతగుర్తి గ్రామంలో జరిగింది. కానీ సిలిండర్ అమ్మేటోళ్ళని మాటక మంది అట్లా తిట్టులో తిట్టుకుంటుంటారు. మళ్ళీ తిట్టరా ఎవడన్నా పేదల కడుపు కొడతారా అని అంటున్నారు చూసిన వాళ్ళు.